డే 5 ఆఫ్ న్యూ ఇయర్ వెయిట్ లాస్ ఛాలెంజ్ గైస్. సో నేను వెయిట్ చెక్ చేసుకున్నాను, మార్నింగ్ 67.35 ఉన్నా. సో కొంచెం తగ్గినట్టే నిన్నటికి. యాజ్ యూజువల్ ఎవ్రీ డే చేసినట్టే ఇవాళ కూడా బ్లాక్ టీతో ఐ స్టార్టెడ్ మై డే. మార్నింగ్ 8 o'clockకి కొంచెం నీరసంగా ఉండింది. సో బనానా అండ్ ఫ్యూ ఆల్మండ్స్ తిని డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాను. 12 o'clockకి కొంచెం మిల్క్ యాడ్ చేసిన షుగర్లెస్ టీ తాగాను. ఇవాళ ఆల్రెడీ టైం చాలా అయిపోయింది గైస్. నేను ఇంకా రెడీ అవుతున్నాను ఇప్పుడే ఆఫీస్కి. ఇట్స్ 2 o'clock. నేను ఇప్పటివరకు ఏం తినలేదు. ఒక 2 షుగర్లెస్ టీస్ తాగాను. ఇంకా కొంచెం లేజీగా ఏం చేయలేదు. ఐ వాజ్ జస్ట్ బింజ్ వాచింగ్ అండ్ యాక్చువల్లీ ఏదో ఒకటి మార్నింగ్ వర్కౌట్కి వెళ్ళినా బాగుండేది. సరే పోనీ వర్కౌట్కి వెళ్ళకపోయినా నిన్న 2 times వర్కౌట్ చేయడం వల్ల కొంచెం లోగా అనిపించింది. అండ్ ఆల్సో ఏం ప్రొడక్టివ్గా చేయలేదు, ఎడిటింగ్ చేయలేదు, ఏం చేయలేదు. ఐ ఫీల్ లైక్ డే జస్ట్ హ్యాస్ బిగన్. ఇప్పుడైతే నేను నిన్న పక్కకు పెట్టుకునే ఈ ఆరెంజ్ ఒకటి తినేస్తాను. ఓకే, ఇది ఎందుకు చూపిస్తున్నాయి కదా ఇంతలాగా. సో ఈ ఆరెంజ్ ఒకటి తినేసి ఐల్ జస్ట్ గో టు ఆఫీస్. అండ్ బాక్స్లో పట్టుకెళ్ళాలని ఉంది, బట్ ఎనీవే 1-2 hours ఉండి వచ్చేస్తాను. సో నాకు అర్థం కావట్లేదు వాట్ టు డూ అని. ఐ లెట్ యు నో. ఓకే, మిల్లెట్స్, చిక్కుడుకాయ కూర అండ్ ఆల్సో కొంచెం ఫ్రైయమ్స్. ఇది నా లంచ్. ఇది at 2 o'clock తీసుకున్నా. హే గైస్, సో యాక్చువల్లీ ఏమైందంటే నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను అండ్ టైమ్ 5 o'clock అయిపోయింది గైస్. పొద్దున్నుంచి ఒక ఆరెంజ్ అండ్ లైక్ 6-7 బాదం అంతే. ఆ బాదం అవి తప్ప, ఆ రెండు తప్ప 2 షుగర్లెస్ టీ. సో షుగర్లెస్ టీలో అసలు చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. హార్డ్లీ లైక్ 40 క్యాలరీస్ అలా ఉంటాయి. సో చాలా తక్కువ తిన్నాను అండ్ ఐఎమ్ స్టిల్ ఫైన్. ఇట్స్ లైక్ ఏదో లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ కోసం వెయిట్ చేస్తున్నట్టుంది. ఐఎమ్ నాట్ ఫీలింగ్ నీరసం లేదు, ఏం లేదు. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నాట్ హ్యావింగ్ షుగర్ గైస్. ఎందుకంటే షుగర్ తింటూ ఉంటే మన క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి. అండ్ ఆల్సో షుగర్ వల్ల ఇన్సులిన్ స్పైక్ అవుతుంది కదా, సో డిప్ కూడా అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇన్సులిన్ స్పైక్స్ ఎక్కువ ఉండవు కాబట్టి బాడీ ఈజ్ యూస్ టు మేనేజ్ అట్ అ లో షుగర్ లెవెల్స్. అంటే బాడీలో బాగా షుగర్ తినే వాళ్ళకి బాగా షుగరీ థింగ్స్ అంటే ఇష్టం. తక్కువ స్వీట్ ఉన్న స్వీట్స్ నచ్చవు. నేను అలాగే ఉండేదాన్ని. బట్ ఇప్పుడు ఎలా అంటే నాకు తక్కువ స్వీట్ ఉన్న ఐటమ్స్ లైక్ ఈవెన్ యాపిల్ కూడా నచ్చుతుంది. ఐ యూస్ టు హేట్ యాపిల్. ఏం స్వీట్గా ఉంది యాపిల్ అనే ఫీలింగ్ వచ్చేది. అంటే నాకు షుగరీ ఫ్రూట్స్ లైక్ బనానా, సీతాఫల్ ఇవే నచ్చేవి. బట్ ఇప్పుడు ఐఎమ్ లైకింగ్ యాపిల్, ఐఎమ్ లైకింగ్ మస్క్ మిలన్. సో ఆ షిఫ్ట్ అయితే నేను చూశాను. సో అలా మనకి తక్కువ షుగర్లో బాడీ అలవాటు అవుతుంది. ఐఎమ్ హ్యావింగ్ దీస్ మిల్లెట్స్ అండ్ చిక్కుడుకాయ కూర. యాక్చువల్లీ మిల్లెట్స్ నేను చాలా ఎక్కువ కుక్ చేశాను ఇవాళ, ఎక్కువ తినేద్దామని. బట్ ఇంకెలాగో లేట్ అయింది కదా, సో కొంచెం ఇది రేపటికి పెట్టుకొని కొంచెం ఉంచుతాను సైడ్కి. రేపటికి పెట్టుకొని కొంచెం హాఫే తింటున్నా కౌంట్ చేసుకొని. దానివల్ల ఏంటంటే అట్లీస్ట్ నాకు లైక్ ఇంకా వేరే తినడానికి ఛాన్స్ ఉంటుంది డేలో. సో అదొకటే. అండ్ పాపడ్ తింటున్నా. నేను తినొద్దు అని ఏం అనుకోలేదు, బట్ క్యాలిక్యులేటెడ్గా తినాలి. అంటే నాకు క్యాలరీస్లోనే తినాలి అనుకున్నాను. సో నా క్యాలరీస్లో ఎన్ని క్యాలరీస్ అయ్యో తెలియదు, ఇంకా కౌంట్ చేయాలి. సమ్ 35 grams. ఐ హోప్ ఇట్ ఈస్ జస్ట్ అరౌండ్ 70 or 80 calories. అంతకుమించి అవ్వకూడదు అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఇప్పుడు నేను అంటే వీడియో స్టార్ట్ చేసి 3 days అవుతున్నా ఈ ఛాలెంజ్. నాకు క్యాలరీస్ కౌంట్ చేసుకోవడం అనేది చాలా అలవాటు. లైక్ ఫ్రమ్ లాస్ట్ 1 year ఆన్ అండ్ ఆఫ్ చేస్తూనే ఉన్నా కౌంటింగ్. సో నాకు తెలుసు అనమాట. ఇప్పుడు నేను ఇది కూడా తింటే ఐల్ నాట్ బీ ఏబుల్ టు హ్యావ్ సమ్ సోయా ఆర్ ఇంకో 2 eggs ఇంక్లూడ్ చేసుకోవడానికి అవ్వదు అలా. సో ఇది అప్రాక్సిమేట్గా ఒక 150 calories ఉంటుంది. సో ఇది వద్దులే, ఇంకోటి తిందాం, అలా నాకు మైండ్లో అలవాటు అయిపోయింది. కాబట్టి నేను ఫస్ట్ మీల్ అట్లీస్ట్ తినేసి క్యాలిక్యులేట్ చేసుకుంటా. సో దట్ సెకండ్ మీల్ మిగిలిన క్యాలరీస్ని బట్టి తింటాను. సో ఇప్పుడు నాకు మీరు అనుకోండి, ఒకవేళ మీకు అలవాటు లేదు క్యాలరీ కౌంటింగ్ అంటే ఫస్ట్ మీల్ కూడా క్యాలిక్యులేట్ చేసుకునే తినండి. తినేసి క్యాలిక్యులేట్ చేయొద్దు. మళ్ళీ చాలా తక్కువ మిగిలాయి అనుకోండి ఈవినింగ్కి, మళ్ళీ మీరు బ్రేక్ చేసేస్తారు అంటే ఆ ఛాలెంజ్ని. సో మీరు బెటర్ క్యాలిక్యులేట్ చేస్తూ పెట్టుకోండి ప్లేట్లో. నేనైతే పెట్టుకొని ఒకేసారి లాక్ చేస్తున్నా. బట్ సెకండ్ మీల్ ముందు పెట్టుకొని లాక్ చేసేదాన్ని. అంటే స్ట్రిక్ట్గా లేను. ఓకే
లైక్ డెఫిసిట్లో ఉండాలి, ఒక 1400 అనుకున్నా 1600 తిన్నా పర్లేదులే అనే మైండ్ సెట్లో ఉన్నప్పుడు అలా చేసిందని. బట్ ఇప్పుడైతే సెకండ్ మీల్ ఖచ్చితంగా నేను లైక్ పెట్టుకునేటప్పుడు ప్లేట్లో ఐఎమ్ కౌంటింగ్ ఇన్ మై ఫోన్ అట్ ద సేమ్ టైమ్, సో దట్ క్యాలరీస్ కొంచెం కూడా దాటకూడదు అని చెప్పి. అలా చేసినా కూడా 50-60 క్యాలరీస్ ఎక్కువ అయిపోతున్నాయి. అలా చేయకపోతే 200-300 క్యాలరీస్ ఈజీగా ఎక్కువ తినేస్తాం గైస్. బికాజ్ ఇప్పుడు మనం వెయిట్ లాస్ అవుదాం అనుకున్నాము అంటే ఆర్ అపెటైట్ ఈస్ బిగ్, మనం అవ్వలేకపోతున్నాం. సో తెలియకుండా తినేస్తాం కౌంట్ చేసుకోకపోతే ఎక్కువ ఆటోమేటిక్గా, అంతే. సో ఈ మీల్ అయితే తినేసి నా జిమ్ లైక్ అరౌండ్ 7:30కి ఉంది. సో పొద్దు నుంచి వాకింగ్ లేదు, ఏం లేదు గైస్. జస్ట్ ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళాను, వచ్చాను అండ్ బద్ధకంగా ఉన్నాను. యూట్యూబ్ జస్ట్ వాచ్ చేస్తున్నా. అట్లీస్ట్ థ్యాంక్ గాడ్ బింజ్ వాచ్ చేయలేదు, ఏం తినకుండా ఊరికే అలా ఏదో జాంబీలా చూస్తూ ఉన్నా. అండ్ ఆల్సో ఏదో వర్క్ చేస్తున్నా, ఏదో అసలు ఐఎమ్ ఫీలింగ్ గుడ్. ఇట్స్ నాట్ లైక్ ఐమ్ ఫీలింగ్ బ్యాడ్ ఆర్ సంథింగ్, బట్ ఐఎమ్ నాట్ డిసిప్లిన్డ్. ఐఎమ్ లైక్ ఇన్ దట్ రిలాక్స్డ్ ఎస్కేపింగ్ మోడ్ కైండ్ ఆఫ్ మోడ్లో ఉన్నా. సో ఇప్పుడైతే ఏమనుకుంటున్నా అంటే ఓకే ఇప్పుడు అయిపోయింది. సో ఐల్ టేక్ అ 1 hour బ్రేక్ ఫ్రమ్ మై వర్క్ అండ్ ఐల్ స్టార్ట్ ఎడిటింగ్. తింటూ వర్క్ చేసుకుంటా. ఆ తర్వాత వాకింగ్ కూడా అవ్వలేదు కాబట్టి ఒక లైక్ నా వర్కౌట్ వచ్చి 8:30కి ఉంది. సో 7:30కి ఉంది. సో ఇప్పుడు 5 అయింది, నేను తినేసరికి 5:30 అవుతుంది. సో 7 to 7:30 మనం జిమ్కి వెళ్ళడానికి టైం పట్టినా ఓకే క్యాలిక్యులేట్ చేస్తే ఓకే ఐ గాట్ 2 hours, 1.5 hours. సో ఈ 1.5 hourలో ఐల్ వాక్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్, ఆన్ ద సేమ్ సైడ్ ఐల్ కీప్ ఎడిటింగ్. సో ఈ రెండు ప్యారల్గా చేసుకునేదే నా లైక్ ఏమంటారు ఇవాళ గోల్. ఎడిటింగ్ అయిపోతే బెటర్, లేదు అంటే Day 4 మళ్ళీ మిడ్ నైట్ పెట్టాల్సి వస్తుంది. అంటే బేసిక్లీ ఎస్టర్డేస్ Day 4 షుడ్ బి పోస్టెడ్ టుడే Day 5 కాబట్టి. సో అది మిడ్ నైట్ పెడుతుంటే రీచ్ రావట్లేదు. సో ఇట్స్ లైక్ ఐమ్ ఫుల్లీ ప్యాక్డ్. సో ఆ తర్వాత మళ్ళీ జిమ్కి వెళ్ళి వచ్చిన వెంటనే ఐల్ హ్యావ్ టు అగైన్ సిట్ ఆన్ వర్క్. నైట్ 11-12 వరకు వర్క్ ఉంది. సో నాకు ఎడిటింగ్ అవ్వదు, ఐ హ్యావ్ టు ఎడిట్ ఇట్ నౌ తినేసి. సో దట్స్ వాట్ ద గోల్ ఈస్. ఓకే, ఐల్ మీట్ యూ వైల్ ఐమ్ వాకింగ్ ఆన్ ద టెరెస్. బాయ్. నాకు నార్మల్ డ్యాన్స్ అస్సలు రాదు, బట్ జుంబా డ్యాన్స్ ఒకటే చేస్తా వెయిట్ లాస్ కోసం. అండ్ ఐ రియలీ లవ్ జుంబా డ్యాన్స్. మీరు వెయిట్ లాస్కి డ్యాన్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే స్టార్ట్ చేయండి. స్ట్రెంత్ ట్రైనింగ్ ఆల్రెడీ చేస్తుంటే గ్రేట్, ఇట్ విల్ స్ట్రెంగ్తెన్ అండ్ ప్రొటెక్ట్ అవర్ మజిల్స్. కాకపోతే ఇంకా కార్డియో లైక్ డ్యాన్స్ ఆర్ రన్నింగ్, వాకింగ్ ఇట్లాంటివి చేస్తే ఇంకొంచెం ఫాస్ట్గా కరుగుతుంది ఫ్యాట్. ఈవినింగే డిన్నర్ తినేసాను అరౌండ్ 6 o'clockకి. పప్పులో కొంచెం ఓట్స్ వేసుకొని హీట్ చేసుకుంటే అది ఓట్స్ అంతా పప్పుని అబ్జార్బ్ చేసుకొని లైక్ పప్పు రైస్ తిన్నట్టే ఉంటుంది. నాకు ఎప్పుడు ఇట్లాంటి సూపీ లైక్ కర్రీస్ ఆర్ ఫుడ్స్లో కొంచెం క్రిస్పీ తినడం అలవాటు. సో ఫ్రైయమ్స్ తీసుకున్నా, అన్ని మెజర్ చేసి తీసుకున్నా గైస్, ఏది ఛాన్స్ తీసుకోవాలనుకోవట్లేదు. అండ్ దెన్ నిన్న చేసిన సోయా చంక్స్ క్రిస్ప్స్ ఉంటాయి కదా ఎయిర్ ఫ్రైయర్లో చేసినవి, అవి మళ్ళీ చేసుకున్నా. ఎంత పర్ఫెక్ట్ మీల్ కదా, లిటరల్లీ పప్పు అన్నంలానే పప్పు ఓట్స్ ఫ్రైయమ్స్ ఇంకొంచెం క్రిస్పీగా సోయా. నా దాంట్లో స్టెప్స్ ఎలా కౌంట్ అవుతాయి అంటే నేను డాన్స్ పెట్టుకొని డాన్స్ చేసిన స్టెప్ కౌంట్కి యాడ్ అవుతాయి అనమాట. సో నేను ఓన్లీ స్టెప్సే కన్సిడర్ చేసుకుంటున్నా ఒక గోల్ లాగా. అండ్ నేను ప్రతిరోజు లైక్ ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఏదో ఒక టైంలో ఒక ప్లేట్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఫ్రూట్ బౌల్లా తీసుకుంటున్నా, సో దట్ నాకు షుగర్ క్రేవింగ్స్ రాకుండా ఉంటాయని. నేను గమనించుకున్నా గైస్, నేను ఫ్రూట్ తినని డేస్న ఇంకొంచెం లోగా అనిపించి ఇంకొంచెం షుగర్ క్రేవింగ్స్ వస్తున్నాయి, బికాజ్ ఐఎమ్ ఎడిక్టెడ్ టు షుగర్. ఇవాళ అయితే 1200 క్యాలరీస్ తిన్నాను. ఐఎమ్ సో హ్యాపీ గైస్. రోజు నేను ఎట్లా ఒకటి 1200 క్యాలరీస్ తింటున్నా. అండ్ ప్రోటీన్ కంటెంట్ వచ్చి 54 grams. యా, నాట్ సో గుడ్ బట్ ఇట్స్ ఓకే. వాకింగ్ మోడరేట్గా చేసి 2 hours వర్కౌట్ చేశాను కదా, మార్నింగ్ 1 hour ఈవినింగ్ 1 hour. సో గ్రేట్ స్టెప్ కౌంట్ 16,000 steps.